తెలంగాణ వచ్చిందని తెలియంగానే 11 రోజులు నీళ్లు కూడా తాగలేదని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వేరే విధంగా చెప్పుకొస్తుండు. తెలంగాణ ఆవిర్భావం పట్ల తనకు అభ్యంతరం లేదు కానీ ఏర్పడిన విధానం నచ్చలేదని పవన్ ఎప్పుడు చెప్తుంటాడు కదా. మరి పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లు పాస్ చేయాల్సిన అగాత్యం ఎందుకు వచ్చిందో మాత్రం ఆయన ఎప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకు చేస్తాడు చెప్పు? ఆంధ్ర నాయకులు పెప్పర్ స్ప్రే కొట్టి ఆగమాగం చేసిండ్రు. అది నీకు యాదికి లేదా పవన్ కళ్యాణ్ సారు? విద్వేషం తప్ప నరాన మరేమి లేదని పవన్ కు తెలంగాణ మీద ఏ హక్కు లేదు. కావాలంటే పక్క రాష్ట్రాలైన తమిళనాడుకో కర్ణాటకో పోయి ఇట్లనే మాట్లాడితే ఏం జరుగుతుందో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఏపీలోనే సీఎం కాలేని వ్యక్తి తెలంగాణలో ఎట్లయితాడని జనం అంటుర్రు. అసలు గీన వెనుకుండి నడిపిస్తున్న నాయకులు ఎవరో బయటపడాలని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడి ప్రజలు. ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వ్యక్తులను టార్గెట్ చేస్తే కుదరదని జనం కుండబద్దలు కొట్టి మరీ చెప్పిర్రు. ఇవన్నీ ఒక్క లెక్క అనుకుంటే పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ల మధ్య జరిగిన లొల్లి ఆంధ్ర వర్సెస్ తెలంగాణ లెక్క కింద మారి పెద్ద రచ్చకే దారి తీసింది. అవునా కాదా?